మేషరాశి వారికి 2026లో అత్యంత అనుకూల ఫలితాలు కలగాలంటే చేయవలసిన మరికొన్ని పరిహారాలు. మొదట గురుబలం కొరకు గురుస్తోత్రములు, దత్తాత్రేయ చరిత్ర వంటి పారాయణ చేయడం ద్వారా, అదేవిధంగా రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం ద్వారా వీరికి గురుబలం అనేది పెరుగుతుంది. ఇంకా దక్షిణామూర్తి స్తోత్రం అనేది చదువుట ద్వారా కూడా గురుబలం పెరిగి ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగి అదృష్టము, గృహయోగము కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా అదేవిధంగా వివాహం కాని వారు వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో ఎటువంటి మనస్పర్ధలు, చిరాకులు ఉన్నా కూడా ఈ దక్షిణామూర్తి యొక్క ఆరాధన వల్ల అవన్నీ తొలగే అవకాశాలు ఉన్నాయి. ఇక శనీశ్వర గ్రహ అనుకూలత కొరకు నిత్యము శివారాధన, అదేవిధంగా శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణ చేయటం ద్వారా వీరికి ఉద్యోగంలో మరింత గుర్తింపు, శ్రమకు తగిన ఫలితము, అలసట తగ్గి మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. వ్యాపారంలో మరింత అభివృద్ధి పొంది ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మనీ ఎక్కడైనా స్ట్రక్ అయ్యి ఉన్నా, లేదా ఎవరికై ఇచ్చి ఉండి రాకపోయి ఉంటే కూడా అవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరింత ఫలితాల కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. చొప్పల అంజనీ సౌజన్య, విశాఖపట్నం.